నా ఇంటిని వేరే వారికి విక్రయించి నన్ను ఖాళీ చేయించేందుకు దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్న శ్రీదేవి భారీ నుండి కాపాడాలని కడప నగరంలోని భవానీ నగర్ అక్కాయపల్లికి చెందిన మస్తాన్ జిల్లా ఎస్పీ కలెక్టర్లను వేడుకుంటున్నారు. కడప నగరానికి చెందిన శ్రీదేవి పాత పరిచయం ఉండడంతో తన పేరున సిబిల్స్ ఉండడంతో తన ఇంటికి లోన్ ఇప్పించమని అడిగానన్నారు. అయితే ఆమె నా డాక్యుమెంటేషన్ తన పేరును మార్చుకొని 2015 సంవత్సరంలో బ్యాంక్ లోన్ ఇప్పించారని, అందుకు ముందే 5 లక్షల రూపాయల కమిషన్ తీసుకుందన్నారు. అప్పటి నుండి ప్రతి నెల బ్యాంక్ లోన్ కంతులు కడుతున్నానని, ఇంటి పన్ను కరెంటు బిల్లు కడుతున్నామన్నారు. అయితే నాకు తెలియకుండా నా ఇంటిని వేరే వారికి విక్రయించి నాది ఇల్లు ఖాళీ చేయాలని శ్రీదేవి, ఆమె కుమారులు మరియు అందరూ ప్రతిరోజు దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారన్నారు. వీరి బారి నుండి మా ప్రాణాలు ఇల్లు కాపాడాలని జిల్లా ఎస్పీ కలెక్టర్ను వేడుకుంటున్నారు. కడప నగరంలో భవానీ నగర్ అక్కాయపల్లి మస్తాన్ నేను ఈడ 40 సంవత్సరాల నుంచి ఉండా కానీ శ్రీదేవి అనే ఆమె 20 సంవత్సరాలు నాకు పరిచయం. అయితే ఇంటికి లోన్ కావాలని నాకు సివిల్ ఏందన్నా ఆమె దగ్గరికి పోయినా, ఆమె సరే ఇప్పిస్తానని చెప్పి ఆ పేరుతో డాక్యుమెంట్ మార్చుకొని ఆ పేరుతో చేసుకొని నాకు లోన్ ఇప్పించింది. లోన్ ఇప్పించి 2017 తీసుకుంది. 2010లో 2020 దాకా నేను కట్టినా. మిగతా అమౌంట్ ఆమె కట్టేసి నాకు తెలియకుండా వేరే వాళ్ళకు ఇల్లు అమ్మేసింది. ఆ రోజు లెక్క తీసుకునే రోజు 5 లక్షల రూపాయలు కమిషన్ ఇచ్చిన ఆమెకు. చూడండి, కమిషన్ ఇచ్చిన. ప్రతి నెల నేను కంతు కట్టుకున్నాను, ఇంటికి కంతు కట్టుకుంటాను. ప్రతి నెల ప్రతి సంవత్సరం పన్ను నేనే కట్టాను, ఇంటి పన్ను. మళ్ళీ కరెంట్ బిల్లు నేను కట్టుకుంటాను. కానీ నాకు అన్యాయం చేసి నన్ను ఇబ్బంది పెట్టి ఇచ్చేస్తుంది. వాళ్ళ కొడుకు శ్రీదేవి ఆమె వచ్చి మెడికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు. మెడికల్ డిపార్ట్మెంట్లో కొడుకు శివ అనే అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి అల్లరి మూకలు అంతా కలిసి నన్ను కొట్టి, నన్ను తిట్టి, నన్ను ఇంట్లో పంపాలని ఎదురుస్తున్నారు. ఇప్పుడు నా అసలు దాడి చేసినారు. ఇప్పుడు మళ్ళీ అల్లరి మూకలను పిలుచుకొని వచ్చి నా ఇంటి చుట్టూ దగ్గర నిర్వహిస్తున్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి నేను అన్ని గమనించి నన్ను, నా భార్య, నా పిల్లలు నేను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే భయం వేస్తుంది. అసలు ఎలా భయం అంటే ఎవరు వెళ్ళినా మాకు అనుమానంగానే ఉంది. మాకోసం మా ఇంటి మీదకే వస్తున్నారేమో అని చెప్పి ప్రతి క్షణం మాకు భయంతో అసలు ఉండాల్సి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్తారు. మేము బయటికి రావాలంటే ఇబ్బంది అయిపోతుంది. మా నాన్నకు ఆరోగ్యం బాగలేదు. ఎంతసేపు వాళ్ళు రౌడీ వాళ్ళని పిలుచుకొని రావడము, ఇంటి దగ్గరికి రావడము, టార్చర్ చేయడము, సామాన్లు పగలగొట్టడం, ఇది ఎన్నిసార్లు చేశారు. ప్రతిసారి మేము భయపడుతూ ఉండాలంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్. మేము అక్కడికి కంప్లైంట్ ఇచ్చాము, పోలీస్ స్టేషన్ అంతా తిరిగాము, అక్కడ కూడా అర్జీలు పెట్టాము. వాళ్ళు కూడా మాకు ఎండార్స్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. అయినా వాళ్ళు కోర్టులో ఉన్నా కూడా అసలు ఏ భయం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు సార్. మీరు ప్లీజ్ దయచేసి మాకు మా ఇంటిని మీరు ఏదో విధంగా మాకు సాయం చేయాలని మేము చేస్తున్నాం సార్. ఎందుకంటే మేము ఎన్నిసార్లు కెమెరాస్ పెట్టుకున్నా ఏం చేస్తున్నా మాకు ప్రొటెక్షన్ లేకుండా పోయింది సార్. మాకు అసలు ఎవరి సపోర్ట్ లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు ప్లీజ్ దయచేసి చూడండి సార్. మా ఇంటికి ఏ విధంగా ప్రూఫ్ కావాలన్నా ఉంది. మేము అన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేసి ఉన్నాము. అయినా కూడా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎలా అంటే మాకు ఇంటికి బయటికి రావాలన్నా, మేము ఏదైనా పని మీద వెళ్ళాలన్నా మాకు చాలా అసలు ఎట్లా అంటే పరిస్థితి అనుకూలంగా లేదు సార్. అసలు దయచేసి మీరు ప్రతి ఒక్క ప్రూఫ్ చెక్ చేయండి. ప్రతి ఒక్క ప్రూఫ్ మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. ప్రతిదీ మా మధ్య వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్. మాకు ప్లీజ్ దయచేసి మీరు చూడండి సార్. మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు మీరే సార్